అలా నేను మా అన్నయ్య అయితే ఖాళీగా ఉంటున్నాను అని చెప్పి ఇంకా అలా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంకా అలా అయితే కృష్ణానది దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి సరే వడ్డీ దగ్గరికి అయితే అట్లా వెళ్ళిపోయాం. ఇంకా అలా వెళ్ళేదారులు అయితే అక్కడ చేపలు అయితే పడుతున్నారు. ఇంకా చేపలు పడతాం నాకైతే ఎంతో సంతోషం అనమాట. చేపలు పెట్టేసి ఎంత ఆనందం వచ్చేది నాకైతే. ఇంకా దగ్గర అయితే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నేను చేపలు పెట్టే వాళ్ళ దగ్గరికి అయితే నేను మా వాడైతే ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక ఒక బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ బాబాయ్కి ఏంటి అట్లా చేపలు అట్లా ఏం పడతలేదు. మేము వెళ్ళాక ఒక చేప అయితే పడింది. ఇంకా అది గుర్రకైతే అని చెప్తున్నాడు దాని పేరు, గుర్రక అనమాట దాని పేరు అయితే. అది కాసేపు ఇంకా అది దానికి ఉన్న గ్యాలను కాసేపు లాగేయడు దాన్ని అది అందులో వేసుకొని ఇంకా తర్వాత అది అయితే నెలలో అలా పెట్టాను అనమాట దాన్ని. ఆ వాళ్ళు అందులో వేసుకున్నాడు ఇంకా అలాగా. ఇంకా కాసేపు అలా ఉండగానే అట్లా బాబాయ్కి ఇంకా చేపలు అయితే ఏం పడతలేదు. ఇంకా మేము ఇంకా మా ఊరు నేనైతే సర్లే పదరా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం. ఇంకా డిసైడ్ అయ్యాం. ఇంకా వేరే అన్న వాళ్ళ దగ్గరికి అంతే వాళ్ళైతే ఇంకా తెలివిగా అయితే వేస్తున్నారు అన్నమాట చేపలు. అలా అయితే గేలం ఒక్క తాడికి 4-5 ముళ్ళు గేల ముళ్ళు అయితే కట్టారన్నమాట. అది ఆ తర్వాత ఆ పిండి చూశారు కదా, అది ఆ పిండి అయితే దానికి ఏ విధంగా అయితే చేస్తున్నారంటే ఎర్ర అనేది అది మైదా పిండి, అలాగే గోధుమ పిండి, అలాగే ఇంకా కేక్ ఉంటుంది కదా 5 రూపీస్ కేక్ ఉంటాయి కదా, 5 రూపాయల కేకు. ఆ 5 రూపాయల కేకును గోధుమ పిండి అండ్ మైదా పిండి ఈ 3 కలిపి అలా పిండి 3 మిక్స్ చేసి అలా చేస్తారనమాట. అది ఈ విధంగా అయితే చేశారు. అదైతే ఎర్ర చేశారు దాన్ని గేలాంగి అయితే ఆ విధంగా కట్టుకొని ఇంకా అలాగే అయితే లాంగ్ డిస్టెన్స్లో అయితే ఇసురుతున్నారు అనమాట. దానికి ఏంటంటే దానికి 2 బోట్లు అనేవి ఉన్నాయి కదా, నట్లు అయిన 2. ఆ నట్ల వల్ల అది లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్తుంది, దూరంగా అయితే వెళ్తుంది. వీళ్ళైతే భలే తెలివిగా అయితే చేపలు పడుతున్నారు అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి వీళ్ళు చాలా చేపలు పెట్టారు వీళ్ళు. ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 కేజీల వరకు ఉంటాయేమో చేపలు. ఇవి చాలా పని వీళ్ళకి గురకలోనే ఇంకా ఏ చేపలు ఉన్నాయి. మీరే చూడండి ఒకసారి, చాలా చేపలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా మావాడు వీళ్ళు పెట్టే విధానం చూసి మావాడు కూడా వేరే ఒకరోజు ఖాళీగా ఉంటే మనం కూడా వచ్చి పడదాం అంటున్నాడు. మావాడికైతే మావాడు చేపలు పట్టడం అయితే ఎంతో రెందనమాట. మావాడికి కూడా చేపలు పడతాం అనేది ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం కదా చేపలు పెట్టేటప్పుడు, ఫిషింగ్ చేసేటప్పుడు చాలా ఫీలింగ్ అయితే వచ్చింది. చేప పడిద్దో లేదో తెలియదు కానీ మనకి ఫిషింగ్ చేసేటప్పుడు మాత్రం చేప పడితే మాత్రం మనకి గ్యాలను చేప పడిందా మనకు పండగ అయిపోద్ది ఇంకా ఆ రోజు అయితే. ఇంకా ఆ విధంగా అయితే చేపలు పడుతున్నారు వీళ్ళకైతే ఒక పెద్ద చేప అనేది పడింది అనమాట. అది నేనైతే వీడియో అయితే తీయలేదు కానీ ఒక పెద్ద చేప, అది ఆల్మోస్ట్ 2 కేజీస్ వరకు ఉంటుంది. అది ఆ గ్యాలని పడింది. అది ఆల్మోస్ట్ తీరం దాకా దగ్గరకు వచ్చేసింది. చేతిలో పట్టుకున్న లోపల అది గ్యాల ముళ్ళు జారిపోయి ఇంకా అందులో పడిపోయింది అనమాట. ఇంకా నదిలో అయితే వెళ్ళిపోయింది ఇంకా చేప అది. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కృష్ణా బ్యారేజ్ మనం చూస్తే మొత్తం రాళ్ళు ఉన్నాయి మామ. ఈ రాళ్ళు దాటిన అలా అయితే వెళ్ళాం మేమైతే. ఇంకా ఇక్కడ నుంచి మనకి లొకేషన్ చాలా బాగుంటుంది. లుక్ అయితే చూడండి ఒకసారి, చాలా వైబ్ అయితే మనకు వస్తుంది. అటుపక్కన అమ్మవారు ఉంటారు, ఇక్కడ మధ్యలో బ్యారేజ్ అనమాట, ప్రకాశం బ్యారేజ్. లుక్ చాలా అయితే బాగుంటుంది. అలా ఫిషింగ్ చేస్తే దాని ఫీల్ అనేది వేరుగా ఉంటుంది. మీలో కూడా ఇలా ఫిషింగ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మామ.